నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమం మొదలైన నిన్నటికి 1022 రోజులైందండి. ఈ రోజు 1023వ రోజు. ఈ గీతా జ్ఞానగిన కార్యక్రమాన్ని సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు తెలుపుతూ గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురువుమయము, సర్వము గురువుమయము. రోగ వైద్యుడతడని తెలియుము, సకల విద్యల నిలయము. దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను, ఈ మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటింతురు. కృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినాను. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని
జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వర్య జ్ఞానయజ్ఞంలో ఇవాళ 1023వ రోజు, అంటే 2023 డిసెంబర్ 12వ తేదీన మనకు ఈరోజు గురువారం రోజున శ్రీకృష్ణ దేశికేంద్రుల మలుకలు లేవి త్రోవను అనే కందపద్యం చెప్పబోతున్నాము. అంటే ఇదొక అద్భుతమైనటువంటి ఘట్టం అండి. జ్ఞాన యజ్ఞంలో నిన్నేం చేశారు, మనకు సాత్విక జ్ఞానంతోనే అచల పరిపూర్ణాన్ని సూచన చేసే ప్రయత్నం చేశారు. చాలా వరకు ఎన్నో ఉదాహరణలతో సాత్విక జ్ఞానము కర్త కర్మ అనే దాంట్లో సాత్విక జ్ఞానంతోనే పరిపూర్ణ సూచన చేసే ప్రయత్నం చేశారు. అది ఎలా ఉంటుందంటే, ముళ్ళును ముళ్ళుతో తీస్తూ నాయన తీసేసిన తర్వాత నొప్పి లేకుండా ఉంటుందని చెప్పడమే తప్ప దాన్ని చూపిస్తారా? లేదు. ముళ్ళు గుచ్చుకుందని బాధపడుతున్నారు. నొప్పి ఎందుకు భరిస్తున్నారు ఇప్పుడు అంటే, ముళ్ళు తీసేసిన తర్వాత నీకు హాయిగా ఉంటుంది అని ఇప్పుడు చెప్తున్నారు అంతే. ఆ హాయిని నేను నీకు ఇలేనండి, ముళ్ళు తీయడం వరకే నా పని. మరి ఇంత స్పష్టం, ఇది సూచన, ఇది గుచ్చుకునేది కాబట్టి మరో ముళ్ళుతో తీయాలనా మంత్రంతో తీయాలనా? ముళ్ళుతోనే ఆ ముళ్ళు వంటిదే మంత్రము. బాగుందండి, బాగుంది, వెరీ గుడ్. ముళ్ళు వంటిదే మంత్రము, రోగానికి ఔషధం వంటిది మంత్రము. దేనికి అవసరమైతే దాంతో తీయాలి అంతే. రోగానికి ఔషధము వంటిది మంత్రము. ఔషధం సేవించిన తర్వాత రోగం పోయి ఆరోగ్యాన్ని తెచ్చి చెప్పని లేదండి. అవునండి. అనారోగ్యానికి సంబంధించిన మందు వేస్తే అనారోగ్యానికి సంబంధించినటువంటి మందు వేసిన తర్వాత రోగం పోతుంది, మందు కూడా మళ్ళీ అవసరం లేదు. మళ్ళీ మంత్రాన్ని బట్టి కూర్చోమని లేదు. ఇది లౌకికమైనటువంటి యజ్ఞయాగాదుల్లో కూడా చివరి ఇది ఉంది. నేను గృహప్రవేశం అప్పుడు చూసా, విన్నా. ఇది ఒక్కటే కాదు, అక్కడ పూర్తి వినండి. మంత్రహీనం క్రియాహీనం భక్తిహీనం జనార్దన, ఇదేమో అక్కడ కూడా ఉంది. కానీ అక్కడ మనకు టైం ఉండదు. ఇది అర్థవంతంగా వింటున్నాం. అక్కడ ధ్యానం అంటారు, కానీ అక్కడ ధ్యానం చేసేంత టైం ఉండదు. ఎందుకంటే మనిషి కోరిక పైన వెళ్ళిపోయి ఉంటాడు. ఇది చేస్తే ఏదొస్తుంది అనే పని మీద ఉంటాడు అక్కడ. ఇక్కడ పరాపూజలో సద్గురుమూర్తి ఈ యొక్క ద్వాదశి షోడశి పంచదశి అనే విధానం ప్రకారం అచల మార్గంలో కూడా అవే మాటలే ఉంటాయి. ఇక్కడ ఎట్లాగంటే సూచన చేసిన తర్వాత ఆ పరిపూర్ణ స్థితిని నీకు ఈ సాత్విక జ్ఞానంలోనే స్పష్టంగా తెలియజేసి ఈ మార్గం ఎంత గొప్పదో అనేటువంటి విషయాన్ని 146వ కందపద్యంలో మరి శ్రీకృష్ణ దేశికేంద్రులు తెలియజేస్తున్నారు. అది ఇక్కడ కరెంట్ లేకపోవడం వల్ల దాన్ని చదువుతానండి, మళ్ళీ కలుపుకుంటారండి. ఓసారి పద్యం గమనించండి. 146 అండి. ఈరోజు 1023వ ఎపిసోడ్, మొదటి భాగం, 146వ కందపద్యం గమనించండి. మలుకలు లేవి త్రోవను, మలుకలు లేవి త్రోవను, సులకనగా దిలియవచ్చు సుజనులకెల్లన్, తలుపదగు దీనినెప్పుడు మలకల త్రోవలకు బోక మాన్య చరిత్ర. ఇక్కడ మలుకలు అనేది కొత్త పదం. ఇంతవరకు 145 కంద పద్యాల్లో ఉపయోగించిన పదం మలుకలు అని వాడారండి. ఇక్కడ మాన్య చరిత్ర అనేది సంబోధన, మలుకలు అనేది కొత్త పదంగా మనకు తెలుస్తుంది. మాన్య చరిత్ర అంటే కేవలం సద్గురు భక్తికే అంకితమైన ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు అని అర్థం అండి. మాన్య చరిత్ర అంటే అర్థం ఏంటంటే ఖచ్చితంగా అనన్య భక్తితో సద్గురు సేవకే జీవితాన్ని అంకితం చేసినటువంటి భక్తులండి. అది జన్మ సద్వినియోగం చేసుకునేవాడు. అంతేనండి. అదే తన జన్మను సద్వినియోగం, మానవ జన్మను వెరీ క్లియర్, మానవ జన్మ సద్వినియోగం చేసుకునేటువంటి వాడు భక్తుడు మాన్య చరిత్రుడు
మాన్య చరిత్రుడు అది. ఉదాహరణకు అర్జునుడు, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, వింటున్న పూజారి వెంకటేశం. అది ఎవరైనా అవునండి. మానవ జీవితాన్ని సద్వినియోగం చేసుకోవాలనేటువంటి అనన్యమైనటువంటి భక్తి ఎప్పుడైతే కలిగిందో అతను అదే. అంతే అంతే గురుగారు. లేదంటే ఇప్పుడు ఈ కార్యక్రమంలో ఎవరు పాల్గొంటారు? ఎందుకు పాల్గొంటారు వాళ్ళు? దీనికి ఇంకా సులభమైన ఎగ్జాంపుల్ చెప్తా. వాళ్ళు ఏమనుకుంటారంటే ఈ ముఖ్యైనా అనుకోవచ్చు, ఎవరైనా సరే మా పేర్లు చెప్పలేదు అంత మాన్య చరిత్రలు కాదా అనొచ్చు. దానికి ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఇంట్లో వాళ్ళు పెళ్లి చూపులు చూస్తా ఉంటే పెళ్లికి ఎప్పుడైతే అంగీకరించారో, పెళ్లికి ఎప్పుడైతే అంగీకరించారంటే పెళ్లి చేయని ఎవరు అడగరు. అదేలేండి. పెళ్లికి ఎప్పుడైతే అంగీకరించారో యు వుడ్ బి ఏ మదర్ ఆర్ ఫాదర్. రైట్? డౌట్ ఉందా? లేదు. మీరు కాబోయేటువంటి తండ్రి లేకపోతే తల్లి, ఇందులో ఏం అనుమానం లేదు కదా. అవును, అంతే. ఇంకా ఆ విధంగా అయితారా కాదనేది నాకు తెలియదు, అది పక్కన పెట్టండి. వాళ్ళ సాధన పైన ఉంటది. వాళ్ళ అది మీరు చెప్పింది జన సద్వినియోగం అంటే దాని పర్పస్ అది. వన్స్ ప్రిపేర్డ్ ఇట్, అంతే అల్టిమేట్లీ జరిగేది అదే. అంతే కదా. కాబట్టి ఇప్పుడైతే జ్ఞానయజ్ఞాన్ని యాక్సెప్ట్ చేశాడో, హాస్పిటల్ పోవడానికి ఒప్పుకున్నాడంటే ఇంకా ఆరోగ్యవంతుడు ఉన్నాడు అక్కడ, దాని అనారోగ్యం లేనట్టే. అంతే కదా మరి. అట్లా జస్ట్ మిక్స్ చిన్న ఇదంతా అంతే. బాగుంది, చక్కగా ఉంది. దీంట్లో మా లేవు. పలానా ఊర్లో పలానా ఫేమస్ డాక్టర్ ఉన్నాడు అంటే ఈ లక్షణాలను బట్టి నాకు కూడా జ్వరం వచ్చినప్పుడు బాగా అయింది కాబట్టి ఆ డాక్టర్ దగ్గరికి పోతే నీకు జ్వరం బాగవడం కన్ఫర్మ్. అదే విధంగా పలానా డాక్టర్, ఇక్కడ పలానా డాక్టర్ భవరోగ వైద్యుడు, భవరోగ వైద్యుడు దక్షిణామూర్తి స్వరూపుడు పలానా సాజన్మ సహకార సద్గురుమూర్తి ఉన్నాడు, అతని ద్వారా నీకు ద్వాదశి, షోడశి, పంచదశి ఇంకా జరిగింది, లేకపోతే అతని ద్వారా గాని అతని ప్రతినిధుల ద్వారా గాని ద్వాదశి, షోడశి, పంచదశి నీకు అది జరిగింది అనుకోండి, ఇది ఇంకా రాజమార్గం. అది ఆపరేషన్ రాజమార్గం. మలకలు లేవు అంటే కష్టాలు లేవు. తక్కిన బోధల వల్లనిది చిక్కులు గల బోధ కాదు. ఇది 12వ కంద పద్యం చెప్పారు. చిక్కులు లేవు అని అర్థం, మలకలు లేవు అంటే. మీకు అది అర్థం కాదు. ఇంకా ఒక పదం, చిల్లర బోధలన్నిటిని కొల్లరు నిజ బోధ తెలిసి అన్నమాట. ఇంకో సూచన, మీరు ఇప్పటికీ ఎన్నో హాస్పిటల్ అయిపోయిందండి, ఇంకా హాస్పిటల్ అంటే మాకు విరక్తి వచ్చేసిందండి, ఈ రోగం పోయే అవకాశం మాకు కనపడలేదు, మేము హాస్పిటల్కే పోము అన్నారు అనుకోండి. అప్పుడు అతనికి మనం వెళ్ళి, అయ్యా మీరు ఇప్పుడు తిరిగినవన్నీ డూప్లికేట్ అండి, చాలా కష్టాలు ఎదుర్కొన్నారండి, నా మాటేనండి, ఇది లాస్ట్ ప్రయత్నం అనుకోండి, ఇందులో మీకేం కష్టం లేదండి, ఈ డాక్టర్ ఖచ్చితంగా బాగా చేస్తాడండి మీకు అని అంటూ ఉంటారు. ఆ విధంగా నిన్న దైవజ్ఞ శ్రీనివాసమూర్తి గారు అని ఒక ఆయన ఫోన్ చేశారు. దైవజ్ఞ శ్రీనివాసమూర్తి గారు, ఆయన ఇదే చెప్పా, ఏమండి ఎక్కడ పోయినా అక్కడ చూసినా అదంతే ఇదంతా ఏం లేదు, నువ్వు పుట్టలేదు పోవాయి అంటారే తప్ప నాకు వివరంగా చెప్పడం లేదు అంటే అని అడిగారండి. లేదండి శివరామ దీక్ష అలా లేదు, బృహద్వాసిష్ఠ సిద్ధాంతం అంటే విచారణ చేయమని అంటారు. విచారణ చేసి సాధన సంపదతో విచారణ చేసి సద్గురువుని చేరితేనే ఏదైనా, ఊరికే నువ్వు పుట్టలేదన్నా నా దగ్గర మంత్రం తీసుకొని బాగా అయిపోతుంది అంటే పనికిరావు అని చెప్పాను. తీసుకుంటే పనికి వచ్చేట్టుగా ఉంటే మీకెందుకు మీ గురువు గారు అయినటువంటి ఆయన మేఘా నిర్భయానంద స్వామి ఎందుకు మీకు మంత్రం ఇచ్చి పంపించలేదా? మంత్రం ఇచ్చి పంపించేస్తే పని అయిపోదు. అర్హత కలగకుండా ఇచ్చిన మీకు వచ్చినప్పుడు నేనే వేస్తా. ఇప్పుడు మేఘా నిర్భయానంద ద్వారా కొన్ని మంత్రం ఇచ్చిన వాళ్ళంతా తీసుకున్న వాళ్ళందరూ నిజం తెలిసిపోయిందా? లేదు. ఆ విధంగా అది దీని వల్ల అది జరుగుతుందని చెప్పేదానికి లేదు, అంటానికి లేదు. వాళ్ళ యొక్క ఆచరణ బట్టి సాధన బట్టి ఆధారపడి ఉంటాం. అందుకని మలుకలు లేవు అంటే అచల సిద్ధాంతంలో అచల గురువుని ఆశ్రయించిన తర్వాత నీకు ఇంకా తిరుగులేదు.
లేవు, నష్టాలు అసలు లేవు. ఇది సులకన అంటే తక్కువ చేసి మాట్లాడడం అనుకునేరు. తెలుసుకోవడం సులకన. సులకన అంటే అర్థం ఏంటంటే కష్టాలు లేవు, సింపుల్, ఏం అవసరం లేదు, చాలా సింపుల్. ఇది ప్రత్యక్ష అవగమం ధర్మ్యం. యావత్, ఒక చిన్న యావత్ అంతే. ఇక్కడ ఈ మన ఆర్టికల్ కూడా వాడాను ఈ పదం, ధర్మ్యం. అది అది దానికి ఆపోజిట్ పదం చెప్తారు, కామ్య కర్మలు అంటారు. కామ్య ఆడ కామ కర్మలు అనొచ్చు కదా, కామ్య కర్మలు పదం మీరు. అవునండి, కామ్య కర్మ అది మనకు చేయాల్సిన పని. కామ్యకర్మలు అంటే మనం కోరికతో చేసే కర్మ. అవును అవును. ఇప్పుడు దాని అర్థాన్ని మీకు ఎందుకు ప్రయత్నిస్తారో నేను అడుగుతున్నా. చెప్పండి. చెప్తున్నాడు కదా, ఉదాహరణ చెప్పిన వాడు ఆన్సర్ కూడా చెప్తాడు కదా, మీరు దాని ఆన్సర్ ముందే ప్రయత్నిస్తున్నారు. పడపకండి, అది నాకు కూడా తెలియదు. ఉదాహరణగా సద్గురుమూర్తి మీ గురువు గారు మేకా నిర్భయానంద గారు మీ ప్రశ్నకు అనుకూలంగా నాలుగు వచ్చి ఆన్సర్ మీకు ఇస్తారు, మీరు తొందరపడిపోతున్నారు. అటువంటి తొందరపడే బోధ ఇది కాదు అంటున్నాడు. మొలకలు లేవు, మీకు గ్యారంటీ, కన్ఫర్మ్. మీరు జన్మరహితుడు అనేది కన్ఫర్మ్. ఈ లోపు మీరు తొందరపడుతున్నారు అంతే. మీరు ఆ పదానికి తొందరపడడం ఎలాంటిదంటే, ఏమండి ఈ సూదులు ఈ మాత్రలన్నీ వాడిన తర్వాత నేను ఆరోగ్యంగా ఉంటానంటారా అంటే డాక్టర్ ఏం చెప్తారు చెప్పండి? డిఫరెంట్ గా ఉంటామని చెప్తారు డాక్టర్ అయితే, అనుభవం ప్రకారం. అదే ఇప్పుడు నేను మీకు చెప్పింది కూడా అదే కదా. అంతేనండి, నువ్వు జన్మరహితుడు కన్ఫర్మ్ అండి. కాబట్టి మీరు పదాలు అర్థాలు కేవలం వినేటువంటి వాళ్ళ ఉదాహరణ అర్థం కావడం కోసం అంతే. మీరు ఆల్రెడీ హాస్పిటల్లో ఉన్నారు, అనుమానమే లేదు. స్వస్థత చెందడం భగవద్గీతకు ముందే నిర్ణయం అయిపోయింది. భగవద్గీత తర్వాత యుద్ధం చేసినటువంటి అర్జునుడి యొక్క మానసిక స్థితి వేరు, యుద్ధం చేయక ముందు అర్జునుడి మానసిక స్థితి వేరు, భగవద్గీత తర్వాత యుద్ధం జరిగిన మానసిక స్థితి వేరు. అవునా కాదు? మీరు కూడా అంతేనండి. అంతేనండి, అవును అవును గురుగారు. చెప్తాను, కామ కర్మలు కామ్య కర్మలు తేడా చెప్తాను, మీరు ట్రై చేయండి, మళ్ళీ కూడా చెప్తాను. ప్రయత్నించండి. మీరు చెప్పిన ఒకటే కదా, చూద్దాం. కామ కర్మలకి కామ్య కర్మ చెప్పండి, చూడండి. కామ కర్మలు అంటే ఏంటంటే మామూలు దీనికి శరీర దేహ సంబంధమైన దేహ సంబంధం కూడా వస్తుంది కాదు, ప్యూర్లీ దేహ సంబంధం. కామ్య కర్మలు అంటే కోరికలు, దానికి రకరకాలుగా ఉంటాయి. దాంట్లో ఇదేం చెప్పలేము. మానవ సంబంధాల సంబంధం కావచ్చు, ఏదన్నా కావచ్చు. ఏమో నాకు కూడా అంత క్లియర్ అట్లేదండి ఇది. దానికే కదా నేను గురువు గారికి అవకాశం ఏమని చెప్తున్నాను. మీరు చెప్పండి. నేను కాదు, గురువు గారు చెప్తారు. చూడండి, ఇప్పుడు మన ఇద్దరికి ఎంత క్లారిటీగా అర్థమవుతుందో మీరే చూడండి. దానికి ఆయన రావాలి, మనం ఆయన్ని పిలవాలా. దాన్ని అనన్య భక్తి అంటారు. ఇప్పుడు ఆయన వచ్చి చెప్తాడు, నాకు క్లియర్ గా అర్థం కావటం లేదు అని చెప్పినటువంటి పూజారి వెంకటేశమే, కావూరు నాగేశ్వర ప్రసాదే. ఈ ఆన్సర్ తర్వాత ఎలా ఉంటారు చూడండి. చూడండి, కామ కర్మలు అంటే కోరికతో చేసే కర్మలండి. కామ్య కర్మలు అంటే కోరిక పైన పూర్తిగా ఇన్వాల్వ్ అయిపోయి, ఇది లేకపోతే నేను బతకలేను, దీంతోనే నేను కడతేరగలను, పూర్తి ఇన్వాల్వ్మెంట్. కామ్య కర్మ అంటే అర్థం ఏంటంటే ఆ కోరిక అంత బలీయంగా ఉంటుంది అతనికి ఆ వస్తువు పైన. అది కోరిక బలీయంగా ఉంటాం కామ్య కర్మ. కామకర్మలు మామూలుగా కోరడం. కామ్య అంటే ఇంకా అదే, అది లేకపోతే చచ్చిపోతానంటాడు అంతే. కాబట్టి కామ్య కర్మలు అంటే కోరికే తానుగా ఇన్వాల్వ్ అయిపోయి మా విషయంలో తాదాత్మ్యత చెంది కామ క్రోధ లోభ మోహ మద మత్సర్యాలు అరిషడ్ వర్గాల్లో చివరికి నిజంగా వాడికి గుర్తేం తెలుసా? కామ్య కర్మ అని లేదండి నేను ఏమనలేనండి అని చెప్తూ కోరిక తీరకపోతే చంపేస్తానంటాడు, అది కామ్య. నేను వాడు ఏమంటే భార్యాభర్తలకి ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చూడండి. భార్యాభర్తలు ఇద్దరికి ఇది విడాకులు కావాల్సి వచ్చిందండి.
అప్పుడు ఇంకా స్నేహితుడు ఏం చేసినాను, ఫస్ట్ ఇతని భార్య దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇంట్లో అన్ని బాగా విడమర్చి చెప్పి చూసా. అర్థమైపోయింది క్లియర్ గా ఇది అయ్యే పని కాదు అని అర్థమైపోయింది. మళ్ళీ భర్త దగ్గరికి వచ్చి, అంటే నా స్నేహితుడి దగ్గరికి వచ్చి, ఆయన నువ్వు నీ భార్య క్షేమాన్ని కోరుతున్నావు కదా, అదే మాజీ భార్య విడాకుల నోటీస్ కూడా ఆల్రెడీ ఇచ్చేసింది. నీ మాజీ భార్య క్షేమాన్ని కోరుతున్నావు కదా నాయన, నిజంగా మీ ఆవిడ నువ్వు ప్రేమిస్తున్నావు కదా అంటే, వాడు ప్రేమిస్తున్నా అంటాడు. ఎంతగా ప్రేమిస్తున్నావు అంటే, కాపురం రేపు చంపేస్తానంటే. ఇది ప్రేమ కాదు నాయన, కామ్య కర్మ. అది చూడు, కాపురానికి కాకపోతే ఎట్టయినా ఏం చేస్తాడంటే తెలుసా, కామ్య అనే దాన్ని యావత్తు ఉదాహరణ చెప్తాను. దాన్ని తెచ్చి ఇంట్లో పెట్టి 2 కాళ్ళు నరికేసి డాక్టర్ దగ్గర ఆపరేషన్ చేయించి ఇల్లు కదలనీయకుండా పెట్టి నేనే పూటకింత అన్నం పెడతా ఉంటాను. మరి దీనికన్నా ఇప్పుడు హాయిగా ఉండొచ్చు కదా. ఇప్పుడు అది కామకర్మ కాదు, కామ్యకర్మ. నిజంగా అంత పని దానికి భయపడుతుంటాడు, అంత పని చేసేటోడు చెప్పడం. అది తప్పు నాడికి కూడా తెలుసు, ఖచ్చితంగా దాంట్లో పూర్తి ఇన్వాల్వ్ అయిపోయినాడు. కర్మ అంటే ఇది అర్థం. ఇంకా అతను దాని నుంచి నేను మరల్చలేను. ఇప్పుడు కామకర్మకి కామ్యకర్మకి తేడా తెలిసిందే. తెలిసిందండి. బలీయం అంటే పూర్తిగా అసలు లేకపోతే చచ్చిపోతాను, బలీయంగా ఉంటాం. ఇప్పుడు రామకృష్ణ పరమహంస భక్తి ఎలా ఉండాలంటే, నేను అది గనక పొందకపోతే నేను చచ్చిపోతాననే రకంగా, అంటే అది కామ్యక కోరికల కింద వస్తుందా? కాదు, అది అందుకే ఇప్పుడు ఇంతసేపు చెప్పింది. అది అనన్య భక్తి. అక్కడ వెరీ గుడ్, మంచి ప్రస్తావన. రామకృష్ణ పరమహంసకు కాళికాదేవి పైన జరిగిన దాన్ని అనన్య భక్తి అంటారు. అది కామిక రాదు, అదే కోరిక అనేది కాదు, అది అనన్య భక్తి. అది భక్తి అంటే కోరికకి భక్తికి చాలా తేడా ఉంది. అవునండి. అనన్య భక్తిలో రిలీఫ్ ఉంటది, కోరికలు అవతలాన్ని బాధ పెట్టే తత్వం ఉంటుంది. ఇక్కడ భక్తిలో అది లేదు, అది ప్రేమ ఉంటుంది అంతే. అదే చెప్పింది, ఇది ప్రేమ కాదు నాయన అంటే ప్రేమగా అంటాడు వాడు. కాబట్టి అనన్య భక్తి అనేది దైవం మీద ఉంటుంది, గురువు మీద ఉంటుంది. కామ్య కర్మ అనేది కోరిన వస్తువు మీద ఉంటుంది. అది కోరిన వస్తువు, అది రైట్. ఓకే. దీన్ని ఇంత వివరంగా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే, నేటి సమాజంలో వస్తువుని వాడుకోవాలి, వ్యక్తిని ప్రేమించాలి, అది రూల్. పర్ఫెక్ట్ అండి. దీనికి ఆపోజిట్ జరుగుతున్నది. ఇప్పుడు ఏం చేస్తున్నారు కలియుగంలో 2023వ సంవత్సరంలో అంటే, వస్తువుని ప్రేమిస్తున్నాడు, వ్యక్తిని ఉపయోగించుకుంటా ఉన్నాడు. అది 10 రూపాయలు ఇచ్చేస్తే అది వచ్చేస్తుంది అనే ఒక ధీమా, ఒక నీచమైనటువంటి ఒక మనస్తత్వం కలిగి ఉన్నాడు. డబ్బుతో కొనలేనటువంటివి కొన్ని ఉంటాయా అంటే అది అర్థమే కాలేదు. చూడండి, ఏమైనా డబ్బుతో సాధించనే ఒక ఏమంటారు దుర్బుద్ధి ఈ రోజు పెరిగిపోయింది. కాబట్టి కామ్య కర్మ అంటే విషయంతో, మీకు ఎగ్జాంపుల్ ఇప్పుడు వచ్చేస్తుంది చూడండి, గురువు గారు వచ్చి ఇద్దరిలో పలికించిన మాట రిజల్ట్ చూడండి. ఈ మాట నేరుగా చెప్పలేను నేను కూడా. కామ్య కర్మ అంటే భౌతిక వస్తువుతో, పంచ విషయాలతో తాదాత్మ్యత కామ్యకర్మ. చెప్పండి. భౌతిక వస్తువులతో ఓకే, పంచ విషయాలపై తాదాత్మ్యత ఓకే కామ్యకర్మ. బాగుందండి. ఇప్పుడు అనన్య భక్తి రాసుకోండి. చెప్పండి. అనన్య భక్తి సద్గురు వాక్య ఆచరణపై అనన్యత అనన్య భక్తి. వాక్యంపై అనన్యత అనన్య భక్తి. అక్కడ అనన్యత అంటే ఏంటి?
అనన్యత అంటే మీ గురువు గారు ఏదైతే పాటించారో మీరు కూడా అదే పాటించడం, అదే మాట్లాడు. ఓకే, అనన్యం అంటే ఓకే, అన్యం లేదు, ఇంకా అన్యం లేదు. అదే ఇద్దరు ఒకటే అన్నట్టు, వారి పాటనే నేను నడవాలి అనేది. అట్ట. ఇప్పుడు తాదాత్మ్యత అనే మాట దీనికి చెల్లదే? చెల్లదండి. చెల్లదంటారా? తాదాత్మ్యత అంటే వస్తువును ప్రేమిస్తున్నాడా? ఇక్కడ మనం వస్తువు కాదు కదా, గురు వస్తువా? వస్తువును కాదండి, కాదులేండి. అందుకని అనన్యత, అది తాదాత్మ్యత. బాగుంది, చక్కగా. అదే పదాలు, అసలు పదము దాని అర్థం కూడా నిజమైనటువంటి అచల పరిపూర్ణ సూచన చేసే వీలు లేదు. అది ఎవరు కాని ఏమీ కానిదే గురు. తనకంటే రెండవది లేనిదే సద్గురు. అది మాత్రం ఉంది. అటువంటి దాన్ని మనకు ఏం చెప్పారు? ఆ నెంబర్ కూడా చెప్తారు, కందపద్యం నెంబర్ మీకు 141లో చెప్పారు. మనస్సుకి వాక్కు తెలియని ఘనవస్తువు బయలు. దాన్ని సూచన చేయడానికి మీకు ఇక్కడ పదాలతోనే నేను మాట్లాడాల, పదాల ఆటలోనే నీకు దాన్ని సూచన చేస్తూ రావాలి నేను. కాబట్టి మీకు వస్తువుల యొక్క పంచ విషయాలపైన తాదాత్మ్యత కామ్యము. అది అవును. గురువాక్యం ఆచరణపై శ్రద్ధ వహించుట అనన్యము. అది అక్కడ వ్యక్తి ఉంటాడు, ఇక్కడ ఆచరణ మాత్రమే ఉంటుంది. ఇక్కడ వ్యక్తి కనపడడు, వ్యక్తి పైన రాదు ఇది. ఇక్కడ ఆచరణ, ఇక్కడ ఆచరణ, అక్కడ వ్యక్తి ఉంటాడు. అది రెండోది. అవును. కామ్యం రెండోది. అవును. ఇది మొదటిదే. అవును, ఆచరణ మొదటిది. ఓకే. రెండోది మూడోది కలిపి ఆ గొడవ. ఇది మొదటిది. ఇది పురుషోత్తముడు. విషయానికి సంబంధం ఏదైనా కూడా 2, 3. అది కానీ ఆ 2, 3లోనే ఒకటిని గమనించేస్తే రత్నాకరుడు వాల్మీకి అవుతాడు. అవును, రత్నాకరుడు వాల్మీకి అవుతాడు. అంతే. విషయం గురువు వచ్చినప్పుడు విషయం ఎక్కడ ఉంది? లేదు కదా. నరేంద్రుడు స్వామి వివేకానంద అవుతాడు. అంతేనండి, అంతే. గదాధరుడు రామకృష్ణ పరమహంస అవుతాడు. గదాధరుడు రామకృష్ణ పరమహంస అసలు పేరు గదాధరుడు. అదేనండి అన్నమాట. ఆ విధంగా అది అయ్యేది కాదు, ముందే అందులో ఉండేదని వీళ్ళు చూపిస్తారు. తెలియదు. సహజాచల రాజయోగి పూజారి వెంకటేశమే ఇద్దరు వీళ్ళ అట్లా. పూజారి వెంకటేశమే సహజాచల రాజయోగి అయినాడంటే ఇప్పుడు ఏమి నాకేం కిరీటం వచ్చిందే? లేదు, కేవలం పరిణామంలో ఒక ప్రక్రియలో మనం తెలుసుకునేటువంటి ఒక స్థితి. ఎస్, ఒక స్థితి, అంతే, అనుమానమే లేదు. ఒక స్థితి అనేది మనం సూచన, అంతే. ఈ విధంగా మలుకలు లేని ఈ త్రోవను ఇంత సులభంగా ఇప్పుడు నాగేశ్వర ప్రసాద్ గారికి అర్థమైనంత సులభంగా సూచనలందరికీ, వింటున్న శ్రోతలందరికీ తెలియజేయడానికి ఈ పద్యాన్ని రచించినట్లు తలుపదగు దీనిని ఎప్పుడు నిరంతరము ఈ సూచనలో జీవించేటువంటి వారంతా పరిపూర్ణులు. కాబట్టి ఈ మలకల త్రోవలకి పోబాకండి. మలక త్రోవలు అంటే భ్రాంతి మార్గాలు. అదే భ్రాంతి మార్గాలకి పోకుండా సద్గురు వాక్యం ఆచరించే వాళ్ళందరూ కూడా మాన్య చరిత్రులని 146వ కందపద్యము ద్వారా 23వ రోజు నిర్ధారించడమైనది, రుజువు చేయడమైనది. రచయితకు ధన్యవాదాలు. జ్ఞానయజ్ఞం 2వ భాగం నంబర్ 20. ఓకే అండి, ఓకే. శ్లోకం నెంబర్ 20. 19 అయింది అనుకుంటా నిన్న. 20 దానికి విశ్లేషణ కావాలి. కాదు 20 కూడా అయిపోయిందండి. 21 అండి. 21 విశ్లేషణ. ఓకే, రైట్. ఓకే, రైట్. చెప్తాను. సర్వభూతేషు ఏ నైకం భావమవ్యయమీక్షతే అవిభక్తం విభక్తేషు జ్ఞానం విద్ధి సాత్వికం. ఈ సాత్విక జ్ఞానంతో పరిపూర్ణ అంతేనండి, దాన్ని వెతకటానికి నేను సత్వగుణం. ఓకే, రైట్. ఒకటి సత్వగుణంలో పరిపూర్ణ సూచనలు చాలా వరకు చేశారు నిన్న మనకు జ్ఞానేశ్వరి. కాబట్టి ఎవరైనా సరే
అతి కుతూహలంతో అద్దపు పెంకును చూడబోతే అతనికి తన స్వరూపమే కనిపిస్తుంది. ఇది చివరి సూచన. నిన్న అద్దపు పెంకును చూడబోతే చూద్దాం పదా అని పోయి చూస్తే అద్దం కనపడదు, నువ్వు కనిపిస్తావు దాంట్లో. గురువు ఎట్టుంటాడు, చూద్దాం పదా అని నిజంగా అచల పరిపూర్ణ సద్గురుమూర్తి కాడికి పోతే నిన్ను పరిపూర్ణుడుగా చూపించేవాడే నిజమైన అద్దము. సూచన అంతే, అది సూచన అంతే. నిన్ను చూపించాలంటే పరిపూర్ణుడుగా, నీలో పరిపూర్ణ ఆయన చూడాలి కదా ముందుగా. అవును, ఆయన నీలో పరిపూర్ణాన్ని చూడాలంటే నీ గుణాల గణాలంతా ఇతికి మళ్ళీగా ఆయన నీలో పరిపూర్ణాన్ని, నువ్వు ఎట్టున్నప్పటికీ నీలో పరిపూర్ణాన్ని చూడగలగాల. అది సద్గురు. నిన్న మన ఇద్దరికి చాలాసేపు జరిగినటువంటిది ఇదే, దుర్మార్గుడు దుర్మార్గము. అవును, దుర్మార్గము సద్గురువుకి కనపడదు. పాయింట్ నెంబర్ 1. అవును, దుర్మార్గుడిలో కూడా పరిపూర్ణమే కనిపిస్తుంది, ఆయనే సద్గురువు. పాయింట్ నెంబర్ 2. అది రావణ మహర్షి క్లియర్ చేసి పరిచారు అన్నకి. అది ఉదాహరణ కూడా వచ్చింది. కాబట్టి ఎంత దుర్మార్గుడు అయినప్పటికీ అతనిలో పరిపూర్ణాన్ని చూసినటువంటి సద్గురువు ఆ దుర్మార్గుడిని సన్మార్గుడిగా మార్చగలడు. పాయింట్ నెంబర్ 3. అట్లా ఇదే విధంగా జ్ఞేయం యొక్క నామరూపాలు కూడా నాశనమునర్చి ఏ జ్ఞానమైతే స్వయంగా అచల పరిపూర్ణ జ్ఞాత పరిజ్ఞాత అవుతాడో దానికి ఉపయోగపడే జ్ఞానం సాత్విక జ్ఞానం. కాబట్టి రజో తమో గుణాలను అధిగమించి సత్వగుణంలో కాస్త స్థిరపడితే తప్ప నీకు అచల పరిపూర్ణ జ్ఞానము పరిజ్ఞాతగా నువ్వు మారే వీలు లేదండి. ఏ జ్ఞానం అయితే మోక్ష లక్ష్మికి దేవాలయమో అది సాత్విక జ్ఞానము. దయచేసి మనం అంతా కూడా 1022వ ఎపిసోడ్ లో చెప్పినటువంటి సారాన్ని స్పష్టంగా తెలుసుకుని 1023లో సూచన ఏంటంటే మోక్షలక్ష్మి దేవాలయమైన సాత్విక జ్ఞానంలో ఉండి మనము గుణాతీతమైనటువంటి గురు సూచనను అందుకునే ప్రయత్నం చేద్దామా? అలా చెయ్యాలంటే రాజస జ్ఞానము తామస జ్ఞానము అడ్డం వచ్చేస్తున్నాయి. వాటిని ఎలా అధిగమించాలో ఈ యొక్క 1023వ ఎపిసోడ్ లో 21వ శ్లోకంలో చూద్దాం. శ్రీ భగవాన్ ఉవాచ పృథక్త్వేన తు యత్ జ్ఞానం నానాభావాన్ పృథగ్విధాన్ వేత్తి సర్వేషు భూతేషు తద్జ్ఞానం విద్ధి రాజసం. ఇప్పుడు మీకు సాత్విక జ్ఞానంలోకి నన్ను వెళ్ళనీయకుండా అడ్డపడతా ఉండేది రజోగుణం. చాలా ఇంపార్టెంట్. ఈ రజోగుణము ఎక్కడి నుంచి వస్తుంది అంటే కోరిక నుంచి. కోరిక ఎక్కడి నుంచి వస్తుంది అంటే గుణం నుంచి. కోరిక రజోగుణం నుంచి వస్తుంది. సత్వగుణానికి రాకుండా అడ్డం పడేది రజోగుణమే. అవునండి, అవును గురుగారు. బాగుంది, మీరు మళ్ళీ అది వదలలేదు. వెరీ గుడ్, థ్యాంక్ యూ. సత్వగుణానికి రాకుండా నన్ను అడ్డు పెట్టేది రజోగుణము. రజోగుణం ఎక్కడి నుంచి వస్తుంది? కోరిక నుంచి. అవునండి. కోరిక ఎక్కడి నుంచి వస్తుంది? రజోగుణం నుంచి. అవును. రజోగుణం ఎక్కడి నుంచి వస్తుంది అంటే సాత్విక జ్ఞానం కలిగిన వాడి నుంచి ఉండే భ్రమే రజోగుణం. అది కోరిక రజోగుణం ఒక దాంట్లో నుంచి ఒక కారణం అవుతుంది. ఒకటి కారణం. చెట్టు విత్తనం లాగా. దానికి ప్రూఫ్ విత్తనం చూపించేదా? తమోగుణం. చెట్టు రజోగుణం. బాగుందండి. విత్తనము తమోగుణం, చెట్టు రజోగుణం. అవునండి. దీంట్లో నుంచి మళ్ళీ విత్తనం వస్తుంది. కాబట్టి తమోగుణం అనే విత్తు నుంచి సత్వగుణాన్ని మరిచిపోయి రజోగుణం పెంపొందించుకుంటే ఎట్టుంటాడో దీంట్లో చూస్తాం. ఇప్పుడు ఇక్కడ పాయింట్ ఏంటంటే రజోగుణం సత్వగుణంలోకి చేరకుండా అడ్డుపడేది రజోగుణం అయినప్పుడు సత్వగుణంలో చేరేది ఎట్లా? సత్వగుణంలో చేరేది ఎట్లా అని ఇప్పుడు కంప్లీట్ అయింది శ్లోకమా. ఇప్పుడు ఎన్ని ఉదాహరణలు చెప్పింది మీకు. సత్వగుణంలో చేరేది చెప్తాలే. సత్వగుణంలో చేరేది ఎట్టంటే సత్వగుణము, తమో గుణము, రజోగుణము 3 కూడా ఆకాశమే. అవును. ఆకాశంలో
తనకు తానుగా, మంచి ప్రశ్న, ఆకాశంలో తనకు తానుగా తోచినటువంటి లేని ఎరుక, మీరు అడుగుతున్నటువంటి కారణం ఏదైతే ఉందో ఆ కారణము శూన్యం అండి. శూన్యం, కారణం పేరు శూన్యమే. అవును, వ్యాసంలో క్లియర్ గా చెప్పాను నేను. మంచి ప్రశ్న. అదేలేండి. ఈ శూన్యమైనటువంటి దాంట్లో తనకు తానుగా తోచినటువంటి ఎరుక జ్ఞానమే. జ్ఞానమునకు జన్మమొకటి కలిగే గదోయి అని చెప్పారు. అంతేలేండి. జ్ఞానములో ఇంకా స్పష్టంగా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. మీరు అడిగిన ప్రశ్న ఇక్కడనే. సత్వగుణము దేవతలు అండి. అవును. తమో గుణము ప్రకృతి అండి. సత్వము దేవతలు, తమో గుణం ప్రకృతి. రైట్ అండి. మీకు చూపించే ప్రయత్నం చేస్తాను ఇప్పుడు. సత్వగుణము దేవతలు, తమో గుణము ప్రకృతి. రజోగుణం రజోగుణం చెప్తా. అదే మీరు ప్రయత్నం ముందుకెళ్ళే ప్రయత్నం చేస్తారు. చెప్పనే ఉండండి. గురువు గారి నుంచి నేను ఆన్సర్ సేకరించి మీకు చెప్పాలి కదా, మీరు అంతలో అర్జెంట్ పడతారు. సత్వగుణము దేవతలు, అది అటు ఉండని, మధ్యలో గ్యాప్ ఇచ్చి దూరంగా రాయండి. తమో గుణం ప్రకృతి. తమో గుణం ప్రకృతి. ఓకే ఓకే. మధ్యలో రజోగుణం రాయండి. ప్రకృతి. ఓకే ఓకే. ప్రకృతి మధ్యలో రజోగుణం. ఓకే, చెప్తాను. ఇప్పుడు మధ్యలో రజోగుణం రాశారు కదా. అవును. ఫస్ట్ పైన రాసింది వచ్చి సత్వగుణము దేవతలు. చూపిస్తారా? అంటే దానికి కూడా దేవతలు చూపిస్తారా? దేవతలు చూపించలేము, సద్గుణాలే దేవతలు. నేను అది సద్గుణమా దుర్గుణం అడగలే. నేను అడిగిన దానికి మాత్రం చెప్పండి చాలు. దేవతలు చూపించలేము అంతవరకు. సత్వగుణము ఎదురుగా దేవతలు, దాని ఎదురుగా శూన్యం రాయండి. శూన్యం. ఓకే. చూపించలేవు కదా. లేదు కాబట్టి అవును. నెక్స్ట్ మధ్యలో గ్యాప్ ఏమన్నా గ్యాప్ ఇచ్చి తర్వాత కింద మీకు తమో గుణం రాయమన్నా. అవును. దాని ఎదురుగా ఏం రాయమన్నా? ప్రకృతి. దాన్ని చూపిస్తారు కదా. చూపిస్తాం. కనపడతా ఉంది కదా. అవును, చూడబడుతుంది. ఇప్పుడు ఈ రెండు క్లియర్. ఒకటి చూపించలేము దేవతలు, ఒకటి చూపించగలము చూపించగలము తమోగుణం కదా. ఈ దేవతలు అంటే శూన్యము, ఆకాశము, ఇచ్ఛ, క్రియ. నేను అది ఇప్పుడు చూపించాను కానీ చెప్తాను. ఇచ్ఛ, క్రియ, జ్ఞానం. క్రియ, జ్ఞానము, ఆది పరాశక్తి. ఆది పరాశక్తి. ఓకే ఓకేనా. అది సత్వగుణము. పంచశక్తులు. ఓకే. పంచశక్తులు ఉండాలి చూపించేదానికి కాదు. కాదు, సూపర్. రైట్, సూపర్. బాగుందండి, చాలా క్లియర్ గా ఉంది. మధ్యలో గ్యాప్ ఏమని చెప్పిన అదే శూన్యం. 3వ నెంబర్ లో రాయని చెప్పిన మీకు తమో గుణాన్ని. అవును, ప్రకృతి. ప్రకృతి కనిపిస్తా ఉంది కదా. అవును, ప్రకృతి కనిపిస్తా ఉంది కాబట్టి తమో గుణం. అవును. ఇందులో మధ్యలో రజోగుణం ఉంది కదా. ఈ మధ్యలో ఉండే రజోగుణం అనేది కొద్దిసేపు తమో గుణాన్ని గురించి తాదాత్మ్యత చెంది ఇది నిజమనుకుని దీన్ని సొంతం చేసుకోవాలని ప్రయత్నం చేసినంత వరకు సత్వగుణానికి రాలేడు. సత్వగుణంలో అంటే దైవీ గుణములతో పెంపొందుతున్నటువంటి వారిని ఆకర్షించి దైవీ గుణములు పెంపొందించుకొని నేను జన్మరహితం పొందాలని ఆలోచన వాడికి రాదు. రావాలంటే వాడు సత్సాంగత్యం చేయాలి ముందుగా. అవును, అవును. సత్సాంగత్యం చేసి సత్వగుణ సంపన్నుడు అయితే అప్పుడే గురువు మంత్రం ఉపదేశం చేయాలి. నిన్నంతా గురువు తలమునకలై ఉండ. అక్కడ కూడా ఈ విషయమే. గురుగీత స్వేచ్ఛాగా నడుస్తుంది. అందులో కూడా ఇదే. వాడు తత్వగుణానికి వచ్చి నేను ఇంతవరకు జరిగినటువంటి ఆ యొక్క 20వ శ్లోకంలో జరిగింది కదా. సర్వభూతేషు ఏ నైకం భావం అవ్యయమేక్షతే అవిభక్తం విభక్తేషు తజ్ఞానం విద్ధి సాత్వికం. సత్వగుణంలో ఒకటి అయిపోయింది అనుకోండి, అప్పుడు దుర్మార్గుడిని, తర్వాత తమో గుణంలో ఉండేవాడిని, రజగుణంలో ఉండేవాడిని కూడా తనలాగా చూడగలిగేటువంటి పరిపక్వత వస్తుంది. నిన్న మన ఇద్దరికి వచ్చిండా. అది వచ్చిందనుకో వాడు ఖచ్చితంగా జన్మరహితానికి అర్హుడవుతాడు.
అది అది ఎట్లా 9 నెలలు గర్భం మోసిన ఆవిడ డెలివరీకి అర్హత. ఊరికి అనవసరం అందరూ నేనంటే కుదరదు. దానికి చాలా ప్రాసెస్ ఉంది. పెళ్ళి అయి ఉండాలి, మిగతా అన్ని కార్యక్రమాలు జరిగి ఉండాలి, 9 నెలలు అయి ఉండాలి, అప్పుడు ఆమె తల్లి అనేది అనిపించుకుంటుంది, అప్పుడు బిడ్డ అమ్మ అని పిలుస్తాడు. అదో ప్రాసెస్. అట్లా ఏం లేకుండా శివరామ దీక్ష అని పైకి ఎత్తుకుంటే సరిపోయినా కుదరదు. శివరామ దీక్ష భగవద్గీతలో తల కింద పెట్టుకుని నిద్రపోయేది, పైకి ఎత్తుకుంటే ఎంత పని చేయదు. సత్సాంగతి చేయాలి. కాబట్టి గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు దీని ప్రతిపదార్థం చెప్తా క్లియర్ గా చూడండి. కానీ అంటే వేరే సబ్జెక్ట్ మారుస్తున్నాం. ఇక్కడ సత్వగుణంలో పరిపూర్ణ సూచన చేసినారు కాబట్టి ఇక్కడ సబ్జెక్ట్ మార్చి, సత్వగుణంలో పరిపూర్ణ సూచన చాలా సూచనలు జరిగినాయి. ఎన్ని మేల్కొన్న తరువాత స్వప్నంలో వస్తువులు అనుభవించాలని ఎవడు అనుకోడు. అన్ని పరిపూర్ణానికి సూచనలే. కానీ ఇక్కడ ఈ మనిషి ఎప్పుడైతే సమస్త ప్రాణుల్ని వేరువేరుగా చూడటం మొదలు పెడతాడో దాన్ని రజోగుణం అంటారు. సమస్త ప్రాణుల్ని పృథక్ విధాన్. పృథక్ అంటే వేరు. అడిగింది ఇదే ప్రశ్న. ఈ పదం ఏడుందంటే ఆయన అడిగిన దాంట్లోనే ఉంది, మొదటి శ్లోకంలోనే ఉంది. సన్యాసస్య మహాబాహో తత్వమిచ్ఛామి వేదితుం త్యాగస్య చ హృషీకేశ పృథక్ కేసి నిషూధన. పృథక్ నాడు ప్రశ్నలోనే 18వ అధ్యాయం ప్రారంభంలోనే వేరువేరుగా ఎట్ట చెప్పేదబ్బా, పరిపూర్ణాన్ని ఎరుకను నాకు వేరువేరుగా చెప్పు అంటాడు వచ్చినోడు. పరిపూర్ణాన్ని ఎరుకను వేరువేరుగా నేను చెప్పలేనండి, నాకు అసలు నేను చెప్పేదంతా ఎరుకేనే, పరిపూర్ణ అసలు నేను చెప్పనే లేను. పరిపూర్ణాన్ని ఎరుకను వేరువేరుగా నాకు విభజించి చెప్పండి అంటే ఈయనకి పరిపూర్ణ ఎరుకు 2 ఉన్నాయన్నమాట. ఏడిపోయేది ఇంకా వేరువేరుగా ఎట్ట చెప్పి నేను. అందుకని అక్కడ అంత స్పష్టంగా ఆన్సర్ ఇచ్చారు. ఎంత స్పష్టంగా ఇచ్చారంటే వేరు కాదండి, అది తెలుసుకుంటే తెలుసుకున్నవాడు లేదు అంతే. తెలుసుకుంటే తెలిసినవాడు లేడు. కామ్యానాం కర్మనామ్యాసం సన్యాసం కవయో విదుహు. నేను వేరు గడి చెప్పేది నాయన కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు. ఇక్కడికి యావత్ వచ్చింది చూసుకోండి. కామ్యానాం కర్మనామ్యాసం. ఇప్పుడు సేపు మనం చెప్పిందంటే ఆడ ఉంది ముందే. కామ్య కర్మలు అంటే అర్థం ఏంటి అని చెప్పాను కదా చెప్పి మీకు. కామ్యానాం కర్మనామ్యాసం. విషయాలకు తాదాత్మ్యతను వదలటమే నిజమైన సన్యాసం. చూడు భగవంతుడే పలికారు చూసుకోండి. అవునండి, అవును గురుగారు. శ్లోకంలో కామ్యానాం కర్మనామ్యాసం సన్యాసం కవయో విదుహు అంటే విషయాల మీద తాదాత్మ్యత వదిలేసి సద్గురుని వైపు తిరగడమే సన్యాసం. అవును. అదే 2వ లైన్ లో చూసుకోండి ఆన్సర్. 2వ లైన్ అంటారు తెలుసా, కామ్యానాం కర్మనామ్యాసం సన్యాసం కవయో విదుహు సర్వ కర్మ ఫల త్యాగం రాహుస్త్యాగం విచక్షణాః. ఇంకొంతమంది అని చెప్తారు తెలుసా, సర్వకర్మల పైన ఫలితాన్ని వదిలిచిపెట్టినవే త్యాగం అంటాడు. 2 ఒకటే కదా. 2 ఒకటే. అవును. గట్టి చెప్పేది నేను. అవును. నేను మాట్లాడేదంతా ఎరుక. ఎరుకకు అతీతమైంది పరిపూర్ణమే. దాన్ని నేనెట్టు చెప్పేది ఇప్పుడు నా వల్ల ఎట్టవుతుంది. మాట లేనట్టిది బయలు. కానీ మాటతో నేను చెప్పలేనని చెబుతున్నాను కదయ్యా, నీకు వేరు గట్టి చెప్పమంటావా? అద్భుతమైన సూచనలు వస్తారా మీద. బాగుందండి. ఇప్పుడు ఈ రజోగుణం అంతా ద్వంద్వం, వేరు డిస్టర్బెన్స్ ఇదంతా ఉంటుంది. అంటే ఇది వేరు అది సత్వం అలా ఉండదు. దాంట్లో ఉన్నది నాలో ఉంది, దీంట్లోనే ఉన్నది నాలో ఉంది, అందరిలో ఉంది ఒకటే అనేది సత్వగుణం. ఇప్పుడు మీరు నాకంటే అడ్వాన్స్ అయ్యారు, చాలా సంతోషం అండి. లేదు మీరు చెప్పింది ఇప్పుడు అదే కదా. అదే కాబట్టి నానా భావాన్ పృథక్ విధాన్ 2 సార్లు వచ్చింది. ప్రారంభంలో పృథక్ ఉంది, మళ్ళీ పృథక్ ఉంది చివర. మొదటి పాదంలో పృథక్వేన తు యజ్ఞానం. కాబట్టి ఎప్పుడైతే వేరువేరుగా చూడడం మొదలెడతాడో వాడికి వేరువేరుగానే కనిపిస్తాయి. అదే రాజస జ్ఞానం. అంతేనండి. పృథక్వేన దేనికది వేరువేరు అని. ఎప్పుడైతే గురువు వేరు శిష్యుడు వేరు, దుర్మార్గుడు వేరు. నిన్న మీరేం ఫీల్ కాక నిన్న జరిగిందే మనకి ఇది. అంతేనండి. అవును గురుగారు. దుర్మార్గం వేరు దుర్మార్గుడు వేరు అంటే రజోగుణమే అది. అవును. నిన్న ఆ మాట చెప్పాను నేను. కాబట్టి ఎప్పుడైతే వేరువేరుగా చూస్తాడో తద్ జ్ఞానం, ఆ జ్ఞానము
రాజస జ్ఞానం అనే వ్యక్తి తెలుసుకోవయ్యా. నెక్స్ట్ ఇంకా 17 నిమిషాలు ఉంది. రజోగుణాన్ని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తారు ఇప్పుడు. అంటే ఇప్పుడు మీకు శ్లోకానికి సంక్షిప్త భావం అర్థమైంది కదా, క్లియర్ గా మీరే చెప్పేశారు నాకు. అర్థమైందండి. ఇప్పుడు రజోగుణం ఉన్నాడు గురువు దగ్గరికి వెళ్తే ఏకత్వం అనే భావం వస్తుంది. అవును, ఏకత్వం వచ్చిన తర్వాత ఏకత్వం అనే భావం వస్తుంది. అప్పుడు సత్వంలో దిగుతాడు వాడు. దీన్ని బట్టి ఇప్పుడు మీరు గురువు దగ్గరికి పోయినప్పుడు మీకు ఇప్పుడు మంత్రం వద్దు లేవయ్యా అంటే అప్పటికి మీరు ఏకత్వానికి రాలేదని అర్థం. నేనైనా అంతే కదా, నేను పోయినప్పుడు కూడా దేనికి నీకు మోక్షం కావాలి, చేతిగా కాలికా మనసుగా దేనికి చెప్పాను. ఏం అర్థం కదా, నాకు గుమ్మని వచ్చేసిన. మీరు చెప్పిన దాన్ని ఎగ్జాంపుల్ గా వాడుతున్నా అంతే. మీరు గురువు దగ్గరికి పోయినప్పుడు కొద్ది రోజులు మీకు పరిపక్వత కావాలి కాబట్టి నన్ను కొద్ది రోజులు ఊరికి 6 నెలలు పట్టి తిప్పించారు. కాబట్టి చెప్తే ఈ యొక్క వేరు వేరు అనేటువంటి భావం నుంచి అంతా ఏకమే అనే భావం వస్తుందో అలాంటి సత్వగుణం వచ్చేంత వరకు గురువు ఎదురు చూడాలండి. శిష్యుడు తొందరపడితే గురువు తొందర పడకూడదండి. కాబట్టి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు సెల్లుతో కూడా ఈయన ప్రజెంట్ చేయొచ్చు కదా. ఇది జ్ఞానేశ్వర భగవద్గీతని మొబైల్లో నుంచి ప్రజెంట్ చేసేదానికి కాదా కొడుకు నాగేశ్వరరావు గారు? సరే పర్వాలేదు. నా దగ్గర ఉండే పుస్తకంలో 608 పేజీ అండి. మీకు ఉండే వాళ్ళు చూసుకోండి. ఇది కంప్లీట్ అవుతుంది. 15 నిమిషాలు ఉంది, ఈ శ్లోకం పూర్తి అవుతుందండి. చూడండి, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు ఏ జ్ఞానమైతే భేదము అనే ఆధారంపై ముందడుగు వేస్తుందో అది రాజసం. కావూరి నాగేశ్వర ప్రసాద్, పూజారి వెంకటేశం ఇంటా ఉండేవాళ్ళు ఇట్లా వేరు వేరు అని ఆలోచించడమే రాజసం. స్వయంగా భేదభావంతో భూతకోట్లు అసంఖ్యాకమైన భేదాలు ఏర్పరిచి జ్ఞాతను కూడా మోసగించి ఏ జ్ఞానమైతే విచిత్రతను జనింపజేయునో. జ్ఞాతను కూడా మోసం చేయటం బాగుందండి. నిన్న మిమ్మల్ని మోసం చేసింది అది అంతే. ఇప్పుడు ఇక్కడ వచ్చిన ప్రశ్న అంటే నన్ను ఎతలటానికి నేనెవరనేది, నన్ను ఎత్తుకున్నాను కానీ నేనెవరు అనేది తెలియదు. అవును, ఆ ప్రయత్నంలో మీరు ఏం చేశారంటే దుర్మార్గత్వం ఒకటే కదా, వాడిని ఖండించాలంటున్నారంటే మీరు ఆ ఇద్దరి కంటే వేరుగా తెస్తున్నారు కాబట్టి మీరు అలా అన్నారు. పోనీ అక్కడ నేనైనా అదే దుర్మార్గుడు ఒకటే కాబట్టి అది ఇంకొక అది మళ్ళీ తమో గుణంలో వస్తుంది. అక్కడ చెప్తాను మీకు. దుర్మార్గుడు వేరు నేను వేరు అనుకుంటారు కదా, ఆ బోర్డర్ తెలియాలి. తెలుస్తుంది. ఈ రెండు గుణాలు కంప్లీట్ అయితే తెలిసిపోతాయి. దుర్మార్గుడు వేరు నేను వేరు అనుకుంటే అప్పుడు వీడు సన్మార్గుడు వాడు దుర్మార్గుడు రెండు రాలే. అవును, అదే రజోగుణం. అదే రజోగుణం, అనుమానమే లేదు. అది మీకు తెలుస్తుంది, శ్లోకం అయిపోయేలోపు తెలుస్తుంది, వ్యాఖ్యానం అయిపోయేలోపు తెలుస్తుంది. వాస్తవికమైన ఆత్మజ్ఞాన క్షేత్రమును అంటే బట్టబయలు స్వరూపాన్ని మరిచి బయట మిథ్యా మోహం అనే కందకంలో జీవుడిని నిద్ర ప్రత్యక్షంగా కనిపించే వస్తువులపై విస్మృతి అనే తెర వేయడమే రజోగుణం. బాగా ఎక్స్ప్లెయిన్ చేయాలండి, ఈజీగా అర్థం కాదు, చెప్తాను. వాస్తవికమైన అచల పరిపూర్ణ జ్ఞానాన్ని మరుగుపరచి బయట ఉండేటటువంటి అంటే నాకంటే ఇతరమైంది ప్రకృతిలో ఏదైనా బయట ఉండేది మిథ్య అండి. మిథ్య అంటే అర్థం ఏంటంటే లేనిది. మాయా అనేటువంటి తెరను కప్పేసి మోహం అనే కందకం. కందకం అంటే అర్థం ఐడియా ఉంది మీకు? కందకం అంటే ఊబి, కందకం అంటే ఒక గొయ్యి. వెరీ గుడ్ క్లియర్. ఊబి, రంధ్రము, పాతాళ లోకం వంటి రంధ్రం ఊబి. మంచి ఆన్సర్. కందకం అంటే ఊబిలో మోహము అనే ఊబి. ఊబి అంటే అది నిజమైన ఊబి మాయా మాయా అనే ఊబిలో ప్రకృతి పైన మోహంతో తనకంటే వేరే వస్తువు ఏదైనా పొందాలి అనేటువంటి ఒక జిజ్ఞాసను కలిగజేసే తెర ఏదైతే ఉందో అదే రజోగుణం. మనిషికి స్వప్నంలో వ్యర్థమైన చింతనలను గురించిన అనుభవమును కలిగించు విధమున జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే ఆటను చూపించేది రజోగుణం. జాగ్రత్త స్వప్న సుషుప్తి అనే ఆట నిద్రపోతే హాయిగా ఉంటాను,
కళ్ళలో ఉండే వస్తువులు అబ్బా ఇది వస్తే బాగుండు, అది వస్తే బాగుండు, కళ్ళలో కనిపించింది నిజమైతే బాగుండే, జాగ్రత్తలో అబ్బా ఈ కారు బాగుంది నేను కొనుక్కుంటే బాగుంటుంది, 3 చూపించే 3 ఆటే, ఈ కారు భలే ఉంది, అబ్బా ఈ ఇల్లు ఇంత బాగుంది, ఇటనే కూడా ఇల్లు కట్టాలని. కళ్ళలో ఉండే వస్తువులు బాగుండే, అది పొందితే భలే ఉంటది. కళ్ళలో నేను ఫ్లైట్ లో అట్లా పోతాడా, ఇప్పుడు నేను ఫ్లైట్ లో పోతే బాగుండే. చూడు ఈ 3 కూడా రజోగుణమే. 3 రజోగుణమే, 3 కళ్ళు. అవునా? అయితే నిజంగా అనిపిస్తుంది రజోగుణం. అది నిజం అనిపించేది రజోగుణం. రైట్. కళ్ళలోది నిజంగా జరిగినా కూడా నిజంగా కళది, అదే నిజం అనిపిస్తుంది వీడికి. అట్ట ఇది కూడా. కాబట్టి ఏ జ్ఞానం అయితే నామరూపాల చాటున దాగి ఉండే అద్వైత తత్వము, చూడండి, నామరూపాల చాటున దాగి ఉండే అద్వైత తత్వము కనపడదు. నామరూపాల మాటన ఉండే అద్వైత తత్వం కనిపిస్తుంది, కనపడుతుంది, అనిపిస్తుంది. దాన్ని నిర్ధారణ చేయాలంటే నీకు మహాద్వైత సిద్ధాంతం బోధపడితే సులభం. రమణ మహర్షి లాంటి వాళ్ళకి అవన్నీ పనిలే సరిపోతుంది, ఆయన మహాద్వైత స్వరూపుడు. అలాంటి వాళ్ళకు మాత్రం సద్గురు వాక్యం ఉంటేనే, లేకపోతే నాకు రాదండి, నేను తెలుసుకోలేనండి. కాబట్టి నగల చాటున దాగి ఉండేటువంటి బంగారము ఏ చిన్న పిల్లవాడికి కనపడదు. చూడు, చిన్న పిల్లవాడికి కనపడదు, పరిపక్వత చెందిన వాళ్ళకి కనిపిస్తుంది. బంగారు ఉంగరం అంటే 5 ఏళ్ళ పిల్లవాడు నాకు ఇంత బంగారుని ఉంగరాన్ని విడిది అని ఇష్టపడు, ఏం చెప్తాడు? బంగారాన్ని ఉంగరాన్ని విడదీసి ఇచ్చేయండి, నాకు మీకు బంగారం కావాలి, ఉంగరం కావాలండి, అట్లా. అదే చెప్పేది, జ్ఞానం కావాలన్నా జ్ఞాని కావాలంటే అసలు జ్ఞానము జ్ఞాని 2 ఏడున్నాయా? ఒకటే, ఉంగరం లేదు బంగారం. అదే ఆ విధంగా నగల చాటు నుండే బంగారం చిన్నపిల్లవాడికి కనపడదు, ప్రకృతిలో పరిపూర్ణం అజ్ఞానికి కనపడదు. గుణాన్ని వివరించేటప్పుడు కూడా నాకు పరిపూర్ణ సూచన వచ్చేస్తాడు. ఏం చేద్దామండి బాగుందండి, చక్కగా. కాబట్టి ఏ జ్ఞానం వల్ల వచ్చేసింది. ఆయన ఎవరు? సత్యానందగిరి వచ్చేసాడు. కుండలు మరియు బాణల రూపంలో కనిపించేటువంటి మట్టి అజ్ఞానికి కనిపించదు. కుండలు బాగుండాయి అంటాడు సత్యానందగిరి, నాకు కుండే కనపడలేదు. పేరవరం సత్యానందగిరి. ఇక్కడ కుండలు బాగుండదు అనేది మీకు సూచన అండి, ఇదంతా వారి పేరుని సూచిస్తున్నా మీకు సూచన కంటే. లేదా దీపము అనే భావం కలిగి ఉన్నందువల్ల దాని యందు ఉండే అగ్ని గురించి జ్ఞానం మనకు ఉండదు, ఎవరికి ఉండదు సహజంగా. దీపపు వెలుతురులో వస్తువుని తీసుకునే ప్రయత్నం చేస్తామే తప్ప దీపం ఉష్ణం కలిగింది, అది కాల్తా ఉంది అనేటువంటి విషయం ఎవరు ఆలోచించం మనం. అట్లా వస్త్రము అనే పేరుతో మూర్ఖులకి అందులో ఉండే నూలు పురుగుల గురించి జ్ఞానం తెలియదండి. అంటే దీని అర్థం ఏంటంటే, ఇక్కడ కూడా సూచన చేస్తాడు జ్ఞానేశ్వరి, పడుగు పేకలే వస్త్రం. వస్త్రం అని ఉంది కానీ నిజంగా వస్త్రాన్ని చూసే జ్ఞానం పరిపూర్ణ జ్ఞానం అండి. అడుగు పేకల గురించి ఆలోచించకుండా వస్త్రాన్ని చూసినట్లయితే ప్రకృతిని చూడకుండా శూన్యాన్ని చూడగలడు శూన్యాతీతుడు మాత్రమే. సరిపోలే? అది శూన్యాతీతుడు శూన్యాన్ని చూస్తాడు, శూన్యుడు ప్రకృతిని చూస్తాడు. శూన్యాతీతుడు శూన్యమును చూచును. అవునండి. శూన్యుడు ప్రకృతిని చూను. శూన్యాతీతుడు శూన్యం చూస్తాడు, శూన్యుడు ప్రకృతిని చూస్తాడు. శూన్యాతీతుడు శూన్యాన్ని ఎలా చూస్తాడు? శూన్యాతీతుడు వెరీ గుడ్, మంచి ప్రశ్న. శూన్యాతీతుడు శూన్యాన్ని ఎలా చూస్తాడు చూపించేదే పైనుంచి అంటారా? అంటే అంటే మీరు చెప్పేది ఉద్దేశం అదేలేండి. అత్యంతంగా చూడటం అంటే దాన్ని ప్రయత్నం చేయబాకండి, ప్రశ్న వదిలేయండి. నాకు నేను అదే చెప్పేది చాలా సార్లు, ప్రశ్న వేసారు కదా వదిలేయండి, ప్రయత్నం చేస్తా నేను. నాకు ప్రశ్న వేసేసి ఆన్సర్ మీరే చెప్పే ప్రయత్నం చేస్తే మళ్ళీ గురువు గారికి మనం అవకాశం ఏడిస్తాం. చూడండి, నాకు ప్రశ్న ఇచ్చేశారు కదా, నన్ను ఆలోచించుకునివ్వండి. శూన్యాతీతుడు శూన్యాన్ని ఎలా చూస్తాడు? ప్రశ్న ఎట్లా చూస్తాడంటే, రెండోది ఏం చెప్పాను మీకు, శూన్యుడు ప్రకృతిని ఎలా చూస్తాడు? దాన్ని కూడా ఏంటి
ఇప్పుడు మీలోనే ఆన్సర్ ఉండదు చూడండి. శూన్యుడు ప్రకృతిని ఎలా చూసినాడు? తాదాత్మ్యత చెందినాడు కనుక. రెండో ప్రశ్నకు రాసుకోండి. చూస్తారంటే తాదాప్యత చెందాడు. ఓకే, తాదాప్యత చెందాడు కనుక. ఓకే. నెక్స్ట్, శూన్యాతీతుడు శూన్యమును ఎలా చూస్తాడు అని అడిగారు కదా. అందులో ఆన్సర్ మీలోనే పెట్టుకుని నాలో ఎదుగుతారు ఎందుకయ్యా? చెప్పండి. మీలోనే ఆన్సర్. శూన్యాతీతుడు శూన్యమును ఎలా చూస్తాడు అంటే శూన్యమునకు అంటుకోలేదు కనుక. అది శూన్యానికి అంటుకోలేదు కనుక. రైట్. లిప్తుడు నిన్న పెట్టాం కదా ఏడో నిన్న జ్ఞానేశ్వరి ప్రింట్ మిస్టేక్ ఉంటే మనం పెట్టుకున్నాం కదా. పైన ఉన్నవాడి కిందకి క్లియర్ కనపడుతుంది, ఉన్నవాడి కిందకి క్లియర్ కనపడుతుందిగా. ఇట్లాంటి ఆన్సర్ మీలోనే పెట్టుకుని నన్ను అడుగుతారు ఏంటండి మీరు? పైన ఉండేవాడికి కింద కనిపిస్తుంది, కింద ఉండేవాడికి పైన కనిపిస్తుందే కనపడదు. ఇదంతా సూచన, ఇప్పుడు మీరు ఇచ్చిన సూచన అది. కాబట్టి ఆన్సర్ మీలోనే ఉంది. కానీ ప్రశ్నించినప్పుడు మాత్రం నాకు అవకాశం ఏంటి, నేను కూడా ఆలోచించుకుంటాను. ఓకే, నెక్స్ట్. అట్లాగే కాబట్టి ఎట్లాగైతే వస్త్రము అనే పేరు ఉండడం వల్ల మూర్ఖుడికి అది పత్తి అని తెలియదు, అట్లాగే శుద్ధ అద్వైత తత్వమును గురించిన జ్ఞానమే కలగదు రజోగుణం ఉండేవాడికి. ఏ జ్ఞానం వలనైతే భూతకోటి భిన్న భిన్నంగా కనిపిస్తుందో వాడికి ఏకత్వ బుద్ధి వస్తుందా? వాల్మీకిగా చూసేంత వరకు నీకు రాముడు రావణుడు ఒకటి అంటే ఇనువా? అవును, బాగా పట్టుకోండి. రాముడు రావణుడు ఒకటి అంటే ఇనువ. ఎందుకండి రాముడు మంచోడు రావణుడు చెడ్డోడు అంటావు? అది నీ కథ. వాల్మీకి నుంచి చూడవయ్యా, అది శుద్ధ సత్వ జ్ఞానాన్ని చూడవయ్యా. ఇద్దరు ఒక రాసిన వాళ్ళే కదా. మీరు వేషం కట్టుకుని ఆడుకునే వాళ్ళు లేని అయిపోతే సినిమాలు తీసుకుని సినిమాకి పరిమితం అయిపోతే నన్నేం చేయమంటారు? కాబట్టి వాల్మీకి సరిపోలే. ఎప్పుడైతే రాముడు రావణుడు అని ఇద్దరిని పెట్టుకున్నావో నీకు ఏకత్వ బుద్ధి నశించింది. అవునా కదా? అదే రజోగుణం. రజోగుణం ఉండేది రావణుడిలో కాదు. రావణాసురుడు రజోగుణం ఉందా? రావణాసురుడు పాత్రగా నటించేవాడిది రజోగుణమా? రజోగుణం ఉన్నవాడు సత్వగుణం ఉన్నవాడు చూసే కోణం ఎలా ఉంటుంది అంటారు? రెండు గుణాల మధ్య చూసే కోణం. గుణాన్ని ఆ వ్యక్తి నుంచి తీసి సపరేట్ చేసి చూస్తాడా? గుణాన్ని గుణంగా చూస్తాడా లేదా గుణం లేకుండా ఎట్లా చూస్తాడు? ఉన్నది అయితే ఉన్నది కదా, గుణం అయితే రజోగుణం అయితే అతనిలో ఉన్నది. కానీ ఇతను సత్వగుణంలో ఉన్నాడు, ఇతను చూపు సత్వ పైన చూపు. అప్పుడు దీన్ని ఏ రకంగా విడదీసి చూస్తారు దాన్ని? ఆ విడదీయడమే రజోగుణం అండి. మరి సత్వగుణం ఉన్నాడు చూసే చూపు ఎలా ఉంటుంది? ఇప్పుడు అసలు ఏమి చూడ్డా? రజోగుణంలో ఉన్నవాడిని ఏమి, దాంట్లో ఉన్నవాడిని ఏమి చూడ్డా? ఏదైనా చూడాలి కదా గురువు గారండి. ఏమి చూడడండి, ఏమి చూడరు. రమణ మనిషిలాగా ఏమి చూడంటారా? చెప్పాను కదా మీకు, నెమలి కన్ను అదే చెప్పినామండి. నెమలి కన్ను పని కిరీటంలో పెట్టి మనకు చూపించేది ఎందుకంటే అది ఒక తత్వం, కృష్ణ తత్వం అండి. అంతేలేండి, భగవంతుడికి మన మీద ద్వేషం ఎందుకు ఉంటుంది? అంతే కదా. మనం వేరు, భగవంతుడు వేరు కాదండి. ఉన్నదంతా భగవత్ తత్వమేనండి, మనం తనీగా లేవండి. మీరు రజోగుణాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తారు అంటే మీరు రజోగుణంలో ఇన్వాల్వ్ కావకండి. ఏకత్వ బుద్ధి నశించిందే రజోగుణం. అది పూర్తిగానండి. కట్టెల పైన కట్టెల వలన మనకు అగ్ని, పుష్పము వలన సుఖం, నీళ్లు కదులుతూ ఉండడం వలన చంద్రుడు కదిలినట్టు కనిపిస్తుంది. పువ్వు వాసన ఒకటే, నీరు కదలిక ఒకటే, అందులో చంద్రుడు కదలలేదు. కదిలే నీటిలో కదలని చంద్రుడు కదిలినట్లు కనిపించడమే రజోగుణం. అది చిన్న సూచనలు, ఎందుకు అంత అవస్థపడతారు? చిన్న చిన్న సూచనలు వినండి. జ్ఞానము రకరకములైన పదార్థ భేదాలను చూపించేది రజోగుణము. ఆకారాన్ని అనుసరించి చిన్నవి పెద్దవి అనేక రకాలైన చెడ్డోడు మంచోడు చండాలుడు బ్రాహ్మణుడు క్షత్రియుడు వైశ్యుడు నలుగురుగా చూడడమే రజోగుణం. అంతే, వేరు వేరుగా చూడటం రజోగుణం. మరి ఎప్పుడైతే వేరుగా చూస్తాం అది రజోగుణమే. అవునండి. ఏ విధంగా మీకు
వేరువేరుగా చూసేది రజోగుణం అయితే రజోగుణానికి విత్తనం తామసం అని చెప్పాను కదా. అటువంటి తామస జ్ఞానాన్ని గురించి, తామస లక్షణాన్ని గురించి తర్వాత 22 శ్లోకంలో, తర్వాత 1024వ ఎపిసోడ్ లో చూద్దాం. ఏనిది లేదు లేదు, ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన తేటగా తెలిసేనయ్యా. సర్వ ప్రాణుల యందును ఉన్నట్టి వేర్వేరు భావంబుల దేనికది వేర్వేరుగా ఎరుగుట రాజస జ్ఞానమగును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురు చెప్పకనే చెప్పెను గదా. సద్గురార్పణం. మంగళ అమ్మ కానివ్వండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కంద కందార్థముల నందించి బృందముకు రంది పాపిన కృష్ణ ప్రభువునకును. కంద కందార్థముల నందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును. పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు. పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి
పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే. మూలమూలినట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్న మార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి. సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి. కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారు ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవ అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.